వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఒకేసారి 2 వికెట్లు పెద్ద వికెట్లు పడ్డాయి. సుదీర్ఘ విచారణ తర్వాత నాటి సీఎం జగన్ ఓఎస్టీ ధనంజయ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను అరెస్టు చేసిన సిట్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని వరుసగా 3 రోజులు సుదీర్ఘంగా ప్రశ్నించింది. మద్యం కేసులో వారి పాత్రపై స్పష్టత తీసుకున్న అధికారులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా సాగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో గుట్టు మట్లన్నీ తెలిసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు ద్వారా ఇక అంతిమ లబ్ధిదారుపై సిట్ గురిపెట్టనుంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఒకేసారి 2 పెద్ద వికెట్లు పడ్డాయి. సుదీర్ఘ విచారణ తర్వాత నాటి సీఎం జగన్ ఓఎస్టీ ధనంజయ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను అరెస్టు చేసిన సిట్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని వరుసగా 3 రోజులు సుదీర్ఘంగా ప్రశ్నించింది. మద్యం కేసులో వారి పాత్రపై స్పష్టత తీసుకున్న అధికారులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా సాగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో గుట్టుమట్లన్నీ తెలిసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు ద్వారా ఇక అంతిమ లబ్ధిదారుపై సిట్ గురిపెట్టనుంది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఒకేసారి 2 పెద్ద వికెట్లు పడ్డాయి. సుదీర్ఘ విచారణ తర్వాత నాటి సీఎం జగన్ ఓఎస్టీ ధనంజయ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను అరెస్టు చేసిన సిట్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని వరుసగా 3 రోజులు సుదీర్ఘంగా ప్రశ్నించింది. మద్యం కేసులో వారి పాత్రపై స్పష్టత తీసుకున్న అధికారులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా సాగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో గుట్టుమట్లన్నీ తెలిసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు ద్వారా ఇక అంతిమ లబ్ధిదారుపై సిట్ గురిపెట్టనుంది. ఇక ఈ కేసులో తాజా అరెస్టులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ వివరిస్తారు. వెంకటేష్, ఈరోజు మద్యం కుంభకోణం కేసులో ఉదయం నుంచి విచారిస్తున్న ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని అరెస్టు చేసినట్లు కొద్దిసేపటి కిందటే వారికి, వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇదే విషయాన్ని వారి న్యాయవాదులు కూడా ధృవీకరించారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేశారని మనకి సమాచారం తెలుస్తుంది. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న A1 రాజ్ కేశిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీరికి మధ్య తరచుగా కమ్యూనికేషన్ ఉండేదని, దానికి సంబంధించి మద్యం రూపకల్పన చేసే దగ్గర నుంచి చివరి వరకు వీరి సూచనలు, వీరి పరిశీలన మొత్తం వాటిపైన ఉండేదని చెప్తూ ఉన్నారు. రాజ్ కేశిరెడ్డికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పడంతో పాటుగా రాజ్ కేశిరెడ్డి వద్దకు వచ్చిన ఆ కమిషన్ను, కిక్ బ్యాగుల నగదంతా ఇతరులకు ఎలా అంతిమ లబ్ధిదారుడికి ఎలా పంపించాలి, ఏ కంపెనీలకు మనం పంపించాలి అనే విషయాలు అన్నింటినీ వీళ్ళు చూసుకోవడంతో పాటుగా ఇటీవల అరెస్ట్ అయిన గోవిందప్ప బాలాజీకి కూడా కొంత సలహాలు ఇచ్చేవాళ్ళు. అయితే ప్రస్తుతం మనం
చూస్తున్నాము. ఒక లాయర్ల బృందంతో పాటుగా మరికొంతమంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. లాయర్ల బృందం ఇప్పుడే లోపలికి కూడా వెళ్తూ ఉన్నారు. నిన్నటి నుంచి లాయర్లు కొంతమంది వారితో పాటు అక్కడ బయటే సిట్ కార్యాలయం బయటే వేచి ఉంటూ ఉన్నారు. 3 రోజులుగా ఈ ఇద్దరిని విచారణ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు చూసుకున్నట్లయితే చాలా గతంలో చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన ఇద్దరు గత ప్రభుత్వంలో కీలకమైన పదవుల్లో చేశారు. గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా పనిచేస్తూ చార్టెడ్ అకౌంటెంట్ కావడంతో నగదుని ఏ విధంగా మళ్లించాలి అనే దాంట్లో చాలా కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. వీరి ఇద్దరు గతంలో జరిగినటువంటి ఈ ఒక్క కుంభకోణమే కాకుండా చాలా ప్రభుత్వంలో కీలకమైనటువంటి అంశాలన్నీ వీరి దృష్టిలోనే వీరి పరిశీలనలోనే జరిగాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో సుమారు 3,200 కోట్ల రూపాయలు అక్రమంగా కిక్ బ్యాగుల రూపంలో దాంతోపాటుగా వేరే ఇటు కమిషన్ల రూపంలో వచ్చాయి అని సిట్టు ధృవీకరించిన తర్వాత మనం చూసుకున్నట్లయితే దర్యాప్తు చేశారు. ఫస్ట్ సిఐడి దర్యాప్తు చేసింది. ఇక్కడ మనకి చూస్తున్నాం వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, అవినాష్తో పాటు మరికొందరు చేరుకుంటూ ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదట సిఐడి ఈ కేసు నమోదు చేసింది. సిఐడి కేసు నమోదు చేసి కొంత దర్యాప్తు చేసి దానికి సంబంధించి సాక్షుల్ని కొంతమందిని విచారించింది. అయితే అనంతరం దీని మీద ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్టు పేరుతోటి విజయవాడ సిపిని ఇన్ఛార్జిగా నియమిస్తూ వాళ్ళకి మరికొంతమంది సభ్యుల్ని ఎస్పీ స్థాయి అధికారులు ఇద్దరిని ఇందులో ఏర్పాటు చేశారు. వాళ్ళంతా మొదటి నుంచి అసలు ఎలా జరిగింది దానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి డేటాని తీసుకోవడంతో పాటుగా గతంలో సిఐడి ప్రత్యక్షంగా డిస్టిలరీల దాంట్లో చేసినటువంటి దర్యాప్తుని వారి యొక్క నివేదికని కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ కొత్తగా ఆ వివరాలతోటి మళ్ళీ కొత్తగా సిట్ దర్యాప్తు చేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. ఎవరెవరు ఇందులో కీలకంగా వ్యవహరించారో తెలుసుకొని A1 దీంట్లో రాజ్ కసిరెడ్డి కీలకంగా వ్యవహరించారని తెలుసుకొని మొదట రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అనంతరం ఇప్పటి వరకు రాజ్ కసిరెడ్డితో పాటుగా దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, మరొకరు ఇందులో చాణక్య అరెస్ట్ అయ్యారు. తాజాగా గోవిందప్ప బాలాజీ కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఇప్పటి వరకు 5గురు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తాజా అరెస్టులతోటి ఆ సంఖ్య 7కు చేరిందని చెప్పుకోవచ్చు. ఇందులో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి కీలకంగా ఉంటే మొన్న అరెస్ట్ అయిన గోవిందప్ప బాలాజీ, అదేవిధంగా ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయిన ఇద్దరు చాలా కీలకంగా చాలా ప్రముఖంగా ఇందులో ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. వీళ్ళే పూర్తి స్థాయిలో మొదటి నుంచి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా సరే వాళ్ళు మొత్తం పాల్గొన్న వారికి సూచనలు ఇవ్వటం, ఏ కంపెనీలకి ఎలాగా ఆర్డర్లు ఇవ్వాలి అంటే ఇందులో ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేశారు. మొదట ఈ ప్రభుత్వం ఈ మద్యం కంపెనీలని అదేవిధంగా ప్రభుత్వమే మద్యం విక్రయాలు జరిపితే ఎలా ఉంటుంది అనేది ఒక సమావేశంలో నిర్ణయించుకొని దాని వెనుకాల ఎలా చేయాలనేది పూర్తిగా పథకం ప్రకారం చేశారనేది ప్రస్తుతం సిట్ నిర్ధారించింది. అందులో ఒక నెట్వర్క్ రూపంలో ఏర్పాటు చేసుకొని కమిషన్ల రూపంలో అది వెనక్కి రాజ్ కసిరెడ్డికి చేరిన తరువాత ఆ నగదుని అంతిమ లబ్ధిదారుడికి చేర్చారనేదే సిట్ దర్యాప్తులో ఉన్నటువంటి అంశాలు. దీన్ని ప్రధానంగా తీసుకొని ఈరోజు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగానే ఈరోజు ఇందాకటి వరకు మొత్తం 3 రోజుల పాటు విచారించారు. అయితే ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురిని ఈ ఎఫ్ఐఆర్లో అదనంగా చేర్చుతూ మెమో దాఖలు చేశారో ఈ గోవిందప్ప బాలాజీ, అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురు ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన క్రమంలో విచారణకు వచ్చిన క్రమంలోనే అప్పటికే గోవిందప్ప బాలాజీ అరెస్ట్ కావడంతో మిగిలిన ఇద్దరికి ఈరోజు వరకు రక్షణ ఇచ్చింది. అయితే రక్షణ ఇస్తూనే ఖచ్చితంగా సిట్ అధికారులకు విచారణకు హాజరు కావాలి,
అని చెప్పింది, వాళ్ళకి సహకరించాలని చెప్పింది. దీంట్లో భాగంగానే 2 రోజుల కిందట మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇటు సిట్ కార్యాలయానికి వచ్చి వాళ్ళు విచారణకు హాజరయ్యారు. 2 రోజుల నుంచి విచారణ చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఇటీవల ఇటు హైదరాబాద్లో 5 కంపెనీల్లో తనిఖీలు చేశారు సిట్ అధికారులు. ఈ 5 కంపెనీల్లో ఇటు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు దాదాపు 4 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నట్లు గుర్తించారు. అసలు అందులో కొన్ని అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దానికి సంబంధించి వాళ్ళని ప్రశ్నించారు. ఆ కంపెనీలు తనిఖీలు చేసినప్పుడు కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని ప్రకారం కొన్ని ప్రశ్నల్ని వీళ్ళని అడగటం కూడా జరిగింది. మరోవైపు 3 రోజులు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించడంతో నిన్న ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించారు. విచారణలో కొన్ని విషయాలని తెలుసుకున్నారు. అంటే అసలు మద్యం కంపెనీలకి ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు, ఆర్డర్లు ఇచ్చిన తర్వాత అవి డిపోలకి ఎలా వెళ్ళేవి, ఆ తర్వాత మళ్ళా కిక్ బ్యాగుల రూపంలో ఎలా కొంత నగదు వెనక్కి వెళ్ళేది, కొన్ని కంపెనీలకే ఎందుకు అత్యధికమైనటువంటి ఆర్డర్లు ఇచ్చారు, అందులో కొన్ని నూతన మద్యం బ్రాండ్లని ఎవరు ఆదేశాల ప్రకారంగా నూతన మద్యం బ్రాండ్లని అమల్లోకి తీసుకువచ్చారు, ఎంతెంత పరిమాణంలో వాటిని తయారు చేశారు, ఎక్కడెక్కడికి పంపించారు, అంటే ఎవరు ఆదేశాలు ఎప్పటికప్పుడు ఇస్తారు అనే విషయాలన్నింటినీ తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నల్ని అడిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి విచారణలో ఇంకా కొన్ని కీలక విషయాలు రాబట్టాలనే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రశ్నలకి సమాధానం దాటవేశారు, కొన్ని ప్రశ్నలకి పొడిపొడిగా సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ ఖచ్చితంగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే అరెస్ట్ చేయాలా అనేటువంటి నిర్ణయానికి సిట్ అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ఈరోజు అరెస్టు చేశారు. దాని తర్వాత 24 అరెస్టు చేసిన తర్వాత 24 గంటల సమయం ఉంటుంది. 24 గంటల లోపు సంబంధిత కోర్టులో వీరిద్దరిని హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈరోజు రాత్రి న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరుస్తారా, లేదంటే రేపు ఉదయం కోర్టు సమయానికి తీసుకువెళ్ళి కోర్టులోనే హాజరుపరుస్తారా అనే విషయాల్లో ఇంకా స్పష్టత రాలేదు. దానిపైనే ఇటు న్యాయవాదులు వచ్చి ఇటు అధికారుల్ని సంప్రదించి వారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ వార్త విని అంటే గత 2 రోజుల నుంచే కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు, ఎమ్మెల్సీలు, స్థానికంగా ఉన్న నేతలు, వైసీపీ నేతలు వచ్చి ధనుంజయ రెడ్డి వాళ్ళతోటి మాట్లాడి వెళ్తూ ఉన్నారు. ఈరోజు కొద్దిసేపటి కిందటే మళ్ళీ కొందరు నేతలు ఇక్కడికి వచ్చి వాళ్ళతోటి ఈ లీగల్ టీమ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎప్పుడు తీసుకువెళ్తారు, ఏం జరిగింది ఏంటి అనే విషయాలు వారితోటి ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు అయితే సిట్ నుంచి ఎటువంటి ఆదేశాలు అంటే స్పష్టత అయితే రాలేదు. ఎప్పుడు తీసుకువెళ్తారు ఏంటి అనే విషయాల్లో స్పష్టత అయితే రాలేదు. మొత్తం మీద ఈ ఇద్దరి అరెస్ట్ తోటి 7కి చేరిందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి మాత్రమే అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఎలాగ వెళ్ళింది, ఇంకా ఎవరెవరు ఉన్నారు, కీలకంగా ఏ కంపెనీల్లో ఇందులో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు, ఎన్ని కోట్ల మేర అంటే ప్రస్తుతానికి 3,200 కోట్లు అని చెబుతూ ఉన్నా సరే ఇంకా ఎక్కువ నగదు ఈ విధంగా కమిషన్ల రూపంలో తీసుకున్నారు అనే అనుమానాలు అయితే సిట్కి ఉన్నాయి. కాకపోతే పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతే అవి వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కోర్టులో న్యాయమూర్తి ముందు కూడా వాదనలు వినిపించిన పరిస్థితి. అయితే ఇప్పుడు మొదట రాజ్ కాశిరెడ్డిని అదేవిధంగా చాణక్యని విచారించిన తర్వాత వాళ్ళు కొంత సమాచారం ఇచ్చారు. ఇందులో నగదు బదిలీకి సంబంధించి ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, ఈ పథకాన్ని అంతటిని ఎవరు పరిశీలిస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు అనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ ఈ ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు చెప్పటం, అందులో సాక్షులుగా వారి స్టేట్మెంట్ను తీసుకున్న వివరాలన్నీ కోర్టు ముందు ఉంచారు. ఆ వివరాలు, ఆ ఆధారాలతోనే ఈరోజు వాళ్ళకి కేసులో నిందితులుగా చేర్చడం
జరిగింది. ఆ నిందితులుగా చేర్చిన తర్వాతే వాళ్ళని విచారించేందుకు కోర్టు నోటీసులు కూడా పోలీసులు ఇచ్చారు. అయితే పోలీసులు ఇచ్చిన నోటీసులు ఆ సమయంలో ఇళ్లలో ఎవరు లేరు, ఇంట్లో ఉన్నటువంటి వారికి ఇవ్వటం, సమాచారం ఇవ్వటం చేసినా సరే ఎక్కడ వాటిపైన వాళ్ళు స్పందించలేదు. కేవలం న్యాయస్థానం ద్వారానే వాళ్ళు విచారణ కొనసాగించారు. న్యాయస్థానం ఆదేశించిన తర్వాతే వచ్చిన క్రమంలో వీళ్ళు ఒకవేళ ఇప్పుడు విచారించి వదిలివేస్తే తర్వాత వస్తారా రారా అన్న సందేహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే తర్వాత ఇక ఖచ్చితంగా ఇంకా విషయాలు రాబట్టాలి, అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సిట్టు భావించిన నేపథ్యంలోనే ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.